హాయ్ ఫ్రెండ్స్, కాలచక్రం రెండో భాగం మొదలు పెడదామా? హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఆ రోజు రాత్రి శేఖర్ తన ఇంటి బయట మౌనంగా కూర్చుని ఉన్నాడు. ఎవరో ఉద్యోగం ఇవ్వకపోతే నేను బ్రతకడానికి ఇంకో మార్గం వెతకవలసిందే అని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఒక బిజీ రోడ్డు పక్కన ఉన్న ఒక మూల ఒక చిన్న నూడిల్స్ బండి కనిపించింది. చౌకైన కిరోసిన్ స్టవ్, 2 స్టీల్ ప్యాన్లు, ఒక చేత్తో రాసిన బోర్డు, శేఖర్స్ హాట్ నూడిల్స్ 20 రూపాయలు అని రాసి ఉంది. సామాన్లు కొనటానికి శేఖర్ అప్పు తీసుకుని నూడిల్స్ బండిని పెట్టుకున్నాడు. సాయంత్రం ట్రాఫిక్ మొదలయ్యే సమయంలో శేఖర్ స్టవ్ వెలిగించాడు. వెల్లుల్లి వాసన, వేయించిన నూడిల్స్ వాసన నెమ్మదిగా గాల్లో వ్యాపించాయి. కొన్ని క్షణాల పాటు శేఖర్ ముఖంలో మళ్ళీ ఒక చిన్న ఆశ మెరిసింది. కానీ ఆ ప్రాంతంలోని ప్రజలకు ఇప్పటికే అతనికి అదంతా తెలిసిపోయింది. మంచి కన్నా ఒక మనిషి పతనం చేసే విషయాలు వేగంగా వ్యాపిస్తాయి. సమీపంలో షాపు నుండి కొందరు శేఖర్ పడే బాధలు చూసి ఆనందించడానికి అక్కడికి చేరుకున్నారు. కష్టాల్లో ఉన్నవాన్ని చూస్తే వచ్చే రాక్షస ఆనందం సమాజంలో ఎక్కువైపోయింది. వారిలో ఒకరు గట్టిగా, చూడండ్రా, రెస్టారెంటే పెట్టేశాడు అన్నాడు. మరొక వ్యక్తి వ్యంగ్యంగా, సాఫ్ట్వేర్ ఉద్యోగం నుండి రోడ్డు పక్కన చెఫ్ అయ్యాడురా అని నవ్వసాగారు. వాళ్ళు దగ్గరలో కూర్చుని టీ తాగుతూ అతని బాధల్లో ఒక ఎంటర్టైన్మెంట్గా చూడటం మొదలుపెట్టారు. ఎవరైనా కస్టమర్లు బండి దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తే వాళ్ళని అడ్డుకుంటున్నారు. అక్కడ డబ్బులు వృధా చెయ్యొద్దు, ఈ వ్యక్తి తన జీవితంలో ఏదీ సాధించలేదు, అతను చేసిన నూడిల్స్ కుక్కలు కూడా ముట్టవు అని అందర్నీ చెడగొడుతున్నారు. కొందరు బండి దగ్గరకు కేవలం చూడటానికి వచ్చి ఏమీ కొనకుండా వెళ్ళిపోతున్నారు. సమయం నెమ్మదిగా గడుస్తూ ఉంది. రోడ్డుపైన ట్రాఫిక్ అలాగే కొనసాగుతూ ఉంది. జనాలు తమ పనిలో తలమునకలై ముందుకు వెళ్తున్నారు. కానీ ఒక్క కస్టమర్ కూడా ఏమీ కొనడానికి ఆగడం లేదు. నూడిల్స్ ప్యాన్లోనే మెల్లగా ఎండిపోసాగాయి. ప్రతిసారి ఎవరో అడుగుల శబ్దం విన్నా, కారు అటువైపు నుంచి వచ్చినప్పుడు శేఖర్ కళ్ళలో ఒక్కసారి ఆశ మొలకెత్తసాగింది. కానీ ఆశ చిగురించిన దానికంటే వేగంగా నీరు కారిపోసాగింది. కొంతమంది అతన్ని వెక్కిరిస్తూ ఫోటోలు, వీడియోలు కూడా తీసుకుంటున్నారు. శేఖర్ జీవితం సోషల్ మీడియాలో కామెడీ షోగా మారిపోయింది. అర్ధరాత్రి సమయం దగ్గర పడుతోంది. రోడ్డంతా నెమ్మదిగా ఖాళీ అయింది. చుట్టూ నిశ్శబ్దం అలుముకుంది. కానీ నూడిల్స్ మాత్రం అమ్ముడుపోక అలాగే మిగిలిపోయాయి. శేఖర్ మెల్లగా స్టవ్ ఆఫ్ చేశాడు. దాదాపు అన్నీ వ్యర్థమయ్యాయి. అంటే అతను అప్పుగా తీసుకొచ్చిన డబ్బు బూడిద పాలైపోయాయి. శేఖర్ ఆ బండిని నెమ్మదిగా తోసుకుంటూ మసకబారిన వీధి దీపాల కింద ఇంటివైపు నడవసాగాడు. అప్పుడు వెనక నుండి కొందరు గట్టిగా అరుస్తున్నారు. ఓ చెఫ్, ఈరోజు ఎంతమంది కస్టమర్లు వచ్చారు అని నవ్వసాగారు. ఆ నవ్వులతో ఆ వీధి మారుమోగసాగింది. శేఖర్ తన చేతులతో బండిని గట్టిగా పట్టుకుని నడవసాగాడు. అతని కళ్ళు భరించలేని బాధతో నిండిపోయాయి. కానీ అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన పరిస్థితికి ఏమనాలో తెలియక బాధపడసాగాడు. తల వంచుకుని మళ్ళీ బండిని ముందుకు తోసుకుంటూ నడవసాగాడు. ప్రజలు నీ బాధను పట్టించుకోరు, నీ బాధను చూసి ఆనందిస్తారు అని శేఖర్కి అర్థమైంది. మరుసటి రోజు గత రాత్రి ఎదురైన అవమానాన్ని పట్టించుకోకుండా శేఖర్ అదే మూలకు తన నూడిల్స్ బండిని తీసుకువచ్చాడు. అదే స్టవ్, అదే బోర్డ్, అదే ఖాళీ రోడ్. అక్కడ నుండి వెళ్లే ప్రజలు మళ్ళీ అతన్ని చూసి నవ్వుకోసాగారు. కానీ శేఖర్ ఏదీ పట్టించుకోలేదు. అతను కేవలం కస్టమర్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సాయంత్రం మబ్బులు కమ్ముకున్నాయి. కొన్ని క్షణాల్లోనే భారీ వర్షం ప్రారంభమైంది. ప్రజలు షాపులు, షెడ్డుల కిందకు పరుగులు తీశారు. రోడ్డంతా ఖాళీ అయిపోయింది. శేఖర్ మాత్రం వర్షంలోనే నుంచుని ఉన్నాడు. అతని బట్టలు పూర్తిగా తడిసి ముద్దైపోయాయి. అతని ముఖం మీద నీరు కారుతూనే ఉంది. కానీ ఆ నీటిలో అతని కన్నీళ్లు కూడా కలిసిపోయాయి. అతను ఖాళీ రోడ్డును చూస్తూ నిలబడి ఉండిపోయాడు.
బాధలో మునిగిపోయి అవమానాలతో మునిగిపోయి ఈ ప్రపంచం తనను పూర్తిగా వదిలేసిందనే భావనలో అతను అలా నిల్చుండిపోయాడు. వర్షం పడుతూ ఉండగా ఒక ఆకారం నెమ్మదిగా అతని దగ్గరికి వస్తున్నాడు. ఒక వృద్ధ సన్యాసి, సాధారణ వస్త్రాలు, కాళ్లకు చెప్పులు లేవు, కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి. ఆ సన్యాసి నెమ్మదిగా వచ్చి బండి పక్కన ఆగిపోయాడు. శేఖర్ వెంటనే తన ముఖాన్ని తుడుచుకుని చూడసాగాడు. సన్యాసి నిదానంగా, బాబూ, నాకు ఆకలిగా ఉంది, కానీ నీకివ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు అని తలదించుకున్నాడు. ఒక్క క్షణం పాటు శేఖర్ సన్యాసిని చూస్తూ నిలబడి ఉండిపోయాడు. తానెదుర్కొంటున్న అన్ని కష్టాల మధ్య కూడా మానవత్వం శేఖర్లో తిరిగి చిగురించింది. పర్లేదు స్వామి, దయచేసి కూర్చోండి అని అతను మళ్ళీ స్టవ్ వెలిగించాడు. ఆకలి అలసట వలన అతని చేతులు వణుకుతున్నాయి. అయినా జాగ్రత్తగా నూడిల్స్ తయారు చేయటం మొదలుపెట్టాడు. నూనెలో వెల్లుల్లి మరిగే శబ్దం వినిపిస్తోంది. కొద్ది నిమిషాల్లోనే వేడి నూడిల్స్ తయారు చేసి ఒక బౌల్లో వడ్డించి, దయచేసి తినండి స్వామి అని ఆ సన్యాసికి అందించాడు శేఖర్. సన్యాసి నెమ్మదిగా తినడం ప్రారంభించాడు. ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ తినసాగాడు. తిన్న తర్వాత ఆ సన్యాసి శేఖర్ వైపు చూస్తూ, ఆహారం చాలా రుచిగా ఉంది, కానీ నీ మనసు ఇంకా గొప్పది అన్నారు. శేఖర్ ఈ మంచితనం వలన నవ్వులు పాలవటం తప్ప ఏమీ మిగిలింది అని అవమానంతో తల వంచుకున్నాడు. సన్యాసి తన భుజంపై వేసుకున్న సంచిలో నుండి ఒక సాధారణమైన పాత్రను తీశాడు. అది చాలా పాతగా కనిపిస్తోంది. ఎలాంటి మెరుపు లేదు. ఆ సన్యాసి ఆ పాత్రను నెమ్మదిగా శేఖర్ చేతిలో ఉంచి, నీకివ్వడానికి నా దగ్గర డబ్బు లేదు, కానీ నీ మంచితనం నన్ను ఎంతో సంతోషపరిచింది. నీ మనసుకు విలువ కట్టే పాత్రను తీసుకో. ఈ పాత్రను ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకో. ఎవ్వరికీ ఇవ్వొద్దు. ఏ పరిస్థితి వచ్చినా దీనిని వదిలిపెట్టవద్దు. తన చెయ్యి పైకెత్తి ఆశీర్వదిస్తూ, నీ బాధ వృధా కాదు, నీ మనసు విలువేంటో ఈ ప్రపంచం త్వరలోనే గుర్తిస్తుంది అని చెప్పి ఆ సన్యాసి వర్షంలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. శేఖర్ పరిస్థితి మరింత దిగజారసాగింది. నూడిల్స్ బండికి కావాల్సిన సరుకులు కొనటానికి కూడా అతని దగ్గర డబ్బులు లేవు. అప్పు ఇచ్చేవారు కూడా కరువయ్యారు. నూడిల్స్ బండి ఇంటి ముందు అలాగే పడి ఉంది. ఇంటి లోపల మౌనం భారంగా మారిపోయింది. శేఖర్ నేలపై కూర్చుని సన్యాసి ఇచ్చిన ఆ పాత్రను చూస్తూ ఉండిపోయాడు. తనకు జరిగిన అవమానం అతని మనసులో మళ్ళీ మళ్ళీ తిరుగుతూనే ఉంది. ప్రజలు నవ్విన దృశ్యాలు, తన బాస అవమానపరిచిన మాటలు, రీనా వ్యంగ్యంగా మాట్లాడిన క్షణాలు, బాధ్యతల భారం అతని మీద మరింత పడింది. దాహం అనిపించి శేఖర్ టేబుల్ పై ఉన్న నీటి బాటిల్ని తీసుకుని తాగబోతున్న సమయంలో అతని తల్లి శేఖర్ అని పిలిచారు. అతను ఒక్కసారిగా ఉలిక్కిపడి తన చేతిలో ఉన్న బాటిల్ని టేబుల్ పై ఉన్న పాత్రలో పెట్టి ఆమె గది వైపు పరిగెత్తాడు. కొన్ని క్షణాల తర్వాత మెల్లగా ఆ సాధువు ఇచ్చిన గిన్నె స్వల్పంగా కంపించడం మొదలుపెట్టింది. దాని చుట్టూ ఒక వింత మెరుపు మెరిసింది. పాత్రలో ఉన్న నీళ్ల బాటిల్ మెల్లగా మాయమవటం మొదలైంది. కొన్ని క్షణాల్లోనే ఆ బాటిల్ మాయమైపోయింది. తిరిగి ఆ పాత్ర ఖాళీ అయిపోయింది. అసలు ఆ పాత్రలో పెట్టిన బాటిల్ ఎందుకు మాయమైంది? అసలు శేఖర్ జీవితంలో రాబోతున్న ఈ మలుపేంటో, కాలచక్రం అతని జీవితాన్ని ఎలా తిప్పబోతోందో చూస్తూనే ఉండండి. కాలచక్రం వచ్చే భాగంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.